ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి గ్యారెంటెడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పోటీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో 17 మండలాల నుంచి 85 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో లిటరసీ, న్యూమరసీ స్థాయి పెంచేందుకు గాను విద్యాశాఖ తొలిసారిగా పోటీలు నిర్వహించింది. మండల స్థాయిలో పోటీలు నిర్వహించి అందులో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి ఒంగోలులో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. పోటీలను ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, జిల్లా సైన్స్ అధికారి రమేష్ పర్యవేక్షించారు. జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. గ్యారంటీడ్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని దాని ప్రోగ్రామ్ జరుగుతుంది. దాని మీద టెస్ట్ జరుగుతుంది. గత 75 రోజుల నుంచి, అంటే డిసెంబర్ 8 నుంచి ఈ రోజు వరకు, మార్చి 24 వరకు పిల్లలకి కోచింగ్ ఇచ్చారు. అంటే పిల్లల్ని చదివించడం, రాయటం నేర్పించారు. మ్యాథ్స్లో చిన్న చిన్న ప్రక్రియలు ఆ క్లాసుకు స్థాయికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చారు టీచర్లు అందరూ కూడా. ఆ శిక్షణకు సంబంధించి మండలాల స్థాయిలో ముందు పోటీ జరిగింది. తర్వాత ఇక్కడ జిల్లా స్థాయిలో ఈరోజు జరుగుతూ ఉంది. అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, పోటీ పడి చదువుకునేటువంటి భావన పెంపొందించి వాళ్ళల్లో జిల్లా స్థాయిలో మనం గౌరవ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతున్నాం. పిల్లల్లో ప్రతిభను వెలికితీసి వాళ్ళని ప్రోత్సాహం కలిగించటం, అలాగే ఉపాధ్యాయులు కూడా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. పిల్లలకి శిక్షణ ఇచ్చారు. దానివల్ల పిల్లలకి ప్రతి విద్యార్థి కూడా చదవటం, రాయటం, మ్యాథ్స్లో ప్రక్రియలు చేయటం చిన్న చిన్నవి చేయగలుగుతున్నారు.